హాయ్ అండి. వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికి ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చూద్దాం. ముందు చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ తీసి పెట్టుకోవాలి. చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ చికెనే కదా. వాష్ చేసుకున్న చికెన్లో పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 2 స్పూన్స్. తర్వాత గరం మసాలా 2 స్పూన్స్. తర్వాత చికెన్ మసాలా 2 స్పూన్స్. టూ స్పూన్స్ కారం వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోండి. దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి, ముక్కలు బాగా అంటుకునేటట్టు. వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలపాలి. ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి బియ్యం తీసుకున్నానండి బిర్యానీకి. దీంట్లో సీసా పువ్వు, పలవాకు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. షాజీరా అంటే నల్ల జీరా వేసుకొని బాగా మగ్గించుకోవాలి 80%. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందాక మనం చికెన్ కలుపుకున్నది బాగా వాటంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి చిన్న మంట మీద. హై ఫ్లేమ్ పెడితే మళ్ళీ మాడిపోతుంది. బాగా తిక్కగా అయ్యేటట్టు మగ్గించుకోవాలి. ఈలోపు మన రైస్ ఉడికిపోయిందండి. 80% పెట్టుకోవాలి. ఈ రైస్ని ఈవెన్గా చికెన్లో స్ప్రెడ్ చేసుకొని పొర్ల కింద వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి. ఇలా రైస్ మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ గార్నిష్ కింద వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఇక్కడ నేను. ఇవన్నీ ఒకసారి వేసి మూత పెట్టేసుకొని ఒక బరువు లాంటిది ఏమైనా పెట్టుకొని దమ్ము ఒక 5 minutes మగ్గించుకోవాలి. దమ్ పెట్టుకోవాలి. 5 minutes అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ తీసిన తర్వాత ఒక 2 స్పూన్ గీ వేస్తున్నాను. ఈ 2 స్పూన్ గీ వేసాక మన బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఇంకో రెసిపీతో కలుద్దాం. బాయ్.